హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్. ఇక నేను మీ గగన్. ఇవాల్టి వార్తా విశేషాలు గనక మనం పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఆంధ్రజ్యోతి పేపర్ అయితే ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో గనక మనం చూసినట్లయితే ఇవాళ ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చేసి డేటా కేర్ ఆఫ్ గా వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. మన గడపలోకి గూగుల్ అమ్మ ఏపీని వెతుక్కుంటూ వచ్చిన సర్చ్ ఇంజిన్ గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ దేశానికి గ్రోత్ ఇంజన్ గా మారుతోంది. ఇక 2028 సెప్టెంబర్ 28 నాటికి డేటా సెంటర్ అయితే ప్రారంభం కానుంది. ఇక ఆదాని, భారతీ టెల్, గూగుల్ కలిసి సాధ్యమే ప్రాజెక్టును 8 నెలల్లో లోకేష్ సాధించారు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక ఏ సేవకుడితోనూ మంత్రి పోటీ పడగలరు. ఉత్తరాంధ్రలో ఇక రివర్స్ వలసలు చూస్తాం. ఉద్యోగాల కోసం అందరూ ఇక్కడికే వస్తారు. ఇక గూగుల్ డేటా సెంటర్ భూమి పూజలో సీఎం అయితే ఈ మాటలు మాట్లాడడం జరిగింది. ఇక గూగుల్ సెంటర్ తో విశాఖ ప్రపంచం దృష్టిని తన వైపు తిప్పుకుంటుంది. ఇక 1 గిగావాట్ డేటా సామర్థ్యంతో తలపెట్టిన సెంటర్ కు శంకుస్థాపన అయితే జరిగింది. ఇక మరోవైపు గూగుల్ ను మించిన సామర్థ్యంతో డేటా నెంబర్ ఏర్పాటు మరో దిగ్గజ కంపెనీ రిలయన్స్ అయితే ముందుకొచ్చింది. ఇక 1.5 గిగావాట్ల క్లస్టర్ ఏర్పాటుకు ఆ సంస్థ చేసిన ప్రతిపాదనకు పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ ఓకే చెప్పింది. ఇక దీంతో డేటాకు తిరుగులేని కేర్ ఆఫ్ గా విశాఖ కొత్త అధ్యాయం అయితే ప్రారంభించినట్లయింది. ఇక మనకి ఇక్కడ కనిపిస్తుంది మరో భారీ డేటా సెంటర్ కు రిలయన్స్ రెడీ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక 1.6 లక్షల కోట్ల పెట్టుబడితో 1.5 గిగావాట్ క్లస్టర్ గా అయితే మనకు చూస్తున్నాం. ఇక దేశంలో అతిపెద్ద సెంటర్ కి అయితే ప్రతిపాదన లభించింది. ఇక అలాగే ఎస్ఐసిసి ఆమోదం రేపు కేబినెట్ కు భోగాపురం సమీపాన 935 ఎకరాల్లో అయితే ఇక కానుంది. ఇక తొలి దశ 2028 అక్టోబర్ కు పూర్తి, 2030కి పూర్తి సామర్థ్యంతో రెడీ. అలాగే రిలయన్స్ బాట్లో మరిన్ని సంస్థలు. ఇక మనం చూసినట్లయితే త్వరలోనే ఇక గూగుల్ డేటా సెంటర్ అయితే విశాఖకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలవబోతుంది. ఇక గూగుల్ తల్లి అయితే ఇక ఆంధ్రాకు మరింత అందాన్ని తెచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మరో వార్తా విశేషాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇంధన సరఫరా మెరుగు. ఇక మనం చూసినట్లయితే గత 5 రోజులుగా తీవ్ర ఇబ్బందులు. పెట్రోల్ దొరక్క, డీజిల్ దొరక్క ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేత. అయితే అక్కడక్కడ పెట్రోల్ దొరికినప్పటికీ ఇక జనం అక్కడ పనులు మానేసి ఏకంగా పెట్రోల్ బంకుల ముందు బారులు తీరిన ఘటనలు ఎన్నో చూసాం. అలాగే మనం చూసినట్లయితే ఇక డీజిల్ లభించక అటు పంట కోతలకు లభించిన పంట మిషన్లకు డీజిల్ సప్లై చేయక రైతులు ఒక పక్క నష్టపోయారు. మరోపక్క డీజిల్ లేక ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఇంకా ఇండస్ట్రియల్ పర్పస్ కి వాడటమే దీనికి కారణం అంటూ అధికారులు చెబుతూ వచ్చారు. అలాగే ప్రజలేమో ఎక్కడ చూసినా పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఉందని చెప్పేసి వాళ్ళు ఇక అధికారులు అయితే ఇది కేవలం ప్రజలు సృష్టించుకున్న కొరత మాత్రమే, అయితే ఎక్కడికక్కడ ఫుల్ ట్యాంకులు చేయటం వల్లే ఇలాంటి పరిస్థితి నెలకొంది, అయితే 2-3 రోజుల్లో సద్దుమణుగుతుంది అని అయితే చెప్పారు. ఇక అదే దిశగా అయితే సీఎం ముఖ్యంగా మనం చూసినట్లయితే సీఎం ఏదైతే చెప్పారో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఇబ్బందులు అయితే మళ్ళీ నెలకొనకూడదు అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఆదేశాలు జారీ చేసిన ఒక్క రోజులోనే పెట్రోల్ కొరత అనేది తగ్గింది. ఇప్పుడు బంకుల్లో పెట్రోల్ అయితే నార్మల్ గానే దొరుకుతోంది. ఇక రద్దీ వాతావరణం అయితే లేదు. ఇక మనం చూసినట్లయితే ఇంధన సరఫరా మెరుగు. 90% బంకుల్లో సాధారణ పరిస్థితులు. ఇక ఒకప్పటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రీసెంట్గా 4 రోజులుగా చూసినట్లయితే ప్రపంచంలో ఉన్న జనమంతా పెట్రోల్ బంకుల దగ్గరే ఉన్నారా అనిపించేలా ఉంది. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఇంతకు ముందు మనం ఎలా కొట్టించుకున్నామో పెట్రోల్ ఇప్పుడు అలాంటి స్థితిలోనే పెట్రోల్ బంకులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడికక్కడ ఫ్రీ లైన్స్ అయితే ఉన్నాయి. ఇక ఇబ్బంది వాతావరణం అయితే నెలకొనలేదు. 90% బంకుల్లో సాధారణ పరిస్థితులు. ఆ బంకుల వద్ద తొలగిన నో స్టాక్ బోర్డులు, ఎక్కడ చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనం ఇచ్చాయి గత 4 రోజులుగా. బట్ ఇప్పుడు చూసినట్లయితే ఇక నో స్టాక్ బోర్డులు అయితే లేవు. అలాగే సాయంత్రానికి కానరాని క్యూలు. ఇక నేడు అన్ని బంకులకు 100% ఇంధన సరఫరా. అలాగే ఊపిరికి పీల్చుకుంటున్న వాహనదారులు, అధికారులు. అలాగే రాష్ట్రంలో ఇంధన సరఫరా మెరుగుపడింది. ఇక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దాదాపు తొలగిపోయాయి. గత వారం రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద కిలోమీటర్ల మేర బారులు తిరిగి కనిపించిన వాహనాలు క్యూ లైన్లు అయితే ఇప్పుడు మారిపోయాయి, తగ్గిపోయాయని కూడా మనం చెప్పొచ్చు. ఇక రేషన్ పద్ధతిలో కాకుండా వాహనదారులకు కావాల్సినంత పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్నారు.
దీంతో మంగళవారం సాయంత్రానికి పరిస్థితులు చక్కదిద్దుకున్నాయనే చెప్పాలి. ఇక నార్మల్ స్థితికి అయితే పెట్రోల్ డీజిల్ వచ్చేసింది. అక్కడక్కడ బంకుల్లో మాత్రం ఇంకా డీజిల్ కేవలం 2000 రూపాయలు కొడుతున్నారు. ఇక పెట్రోల్ అయితే అలాగే 500 రూపాయల వరకు కొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక 1-2 రోజుల్లో ఆ ఇబ్బంది కూడా ఉండకుండా పూర్తిగా ప్రజలకి అందుబాటులో డీజిల్ పెట్రోల్ అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మరో అప్డేట్ మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, విమానాలు నడపలేవు, పెరిగిన ఇంధన ధరలతో భారత విమానయాన సంస్థల గగ్గోలు. ఇక ప్రభుత్వం చొరవ తీసుకుంటే సేవలు నిలిపివేస్తాం అంటే ముఖ్యంగా ఇక ప్రభుత్వం చొరవలు తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక ముఖ్యంగా సేవలు అయితే నిలిపివేయాల్సిన పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఏటీఎఫ్ పై 11% ఎక్సైజ్ సుంకం తాత్కాలికంగా ఎత్తివేయాలి. ఇక రాష్ట్రాలు వసూలు చేసిన వ్యాట్ను కూడా తగ్గించాలి. విమానయాన శాఖకు ఫెడరేషన్ ఆఫ్ ఎయిర్లైన్స్ లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఇక మనం చూసినట్లయితే మరో ముఖ్యమైన వార్త, చమురు ఎగుమతి దేశాలకు కూటమి యుఏఈ గుడ్ బై. మే 1 నుంచి OPEC లో ఉండబోమని ప్రకటన. ఇక ఉత్పత్తి ఆపలేరు, ఎగుమతి చేయలేరు. సంకటంలో ఇరాన్ చమురు పరిశ్రమ. హార్మోజ్ లో అమెరికా దిగ్బంధం ఎఫెక్ట్ అయితే క్లిష్టంగా కనిపిస్తుంది. ఇక ఒక్క నౌకను వదలని అగ్రరాజ్యం. పేరుకుపోతున్న ఆయిల్ అయితే ఇక మనం చూడొచ్చు. ఇక పేరుకుపోతున్న ఆయిల్ నిల్వలు ఒక పక్క అంటే దాదాపుగా మనం చూసినట్లయితే అంటే ఎప్పటి నుంచో ఈ యుద్ధ వాతావరణం కొనసాగినప్పటి నుంచి హార్మోజ్ జలసంధి తెరుస్తారా లేదా అని కొస్త టెన్షన్ అయితే నెలకొంది. ఇక దానికైతే ఇప్పుడు ఆన్సర్ లభించింది. ఇక హార్మోజ్ అమెరికా దిగ్బంధనం ఎఫెక్ట్ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక 12 నుంచి 13 రోజుల్లో మొత్తం స్టోరేజ్ ఫుల్. అలాగే పాత నౌకల్లోనూ క్రూడ్ నింపుతున్న ఇరాన్. అలాగే పెట్రోల్ ధరలు ఇకపై పెరగవు. ఎన్నికలు అయ్యాక పెంచే యోచన ఏమీ లేదు. చమురు గ్యాస్ నిల్వలు తగినంత ఉన్నాయి. అలాగే ఆందోళనతో కొనేయొద్దు అంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా నిన్న మొన్న మనం చూసిన పరిస్థితులు అయితే అంటే అధికంగా కొనుగోలు చేయటం వల్ల ప్రజలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ బంకులకు చేరుకొని ఫుల్ ట్యాంకులు చేయించడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొంది. బట్ ఇక అలాంటి ఇబ్బంది ఉండే వాతావరణం అయితే కనిపించదని కూడా చెప్పడం జరిగింది. ఇక మనం చూసినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ దారుణ హత్య అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అసలు ఈ వార్తను కనుక మనం పరిశీలించినట్లయితే ఉదయం వాకింగ్ చేస్తుండగా మాటేసి ఘాతుకం, వెంటాడి కత్తితో నరికి చంపిన రౌడీ షీటర్ తమీం, అడ్డుకోపోయిన మరో విలేకరు పైన దాష్టీకం, అలాగే రక్తంతో తడిసిన కత్తిని ప్రదర్శిస్తూ బైక్ పై పరార్. అంటే నిజంగా సభ్య సమాజం తలదించుకునేలాగా అంటే పట్టపగలు ఏకంగా అంటే వాకింగ్ చేస్తున్న సమయంలో అయితే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. ఇక రక్తంతో తడిచిన కత్తిని ప్రదర్శిస్తూ బైక్ పై పరారైనట్లుగా కూడా మనం చూడొచ్చు. చిత్తూరు జిల్లా వీకోటలో దారుణం, నిందితుడిపై 30 ఎర్రచందనం, అలాగే 3 మత ఘర్షణల కేసులు. ఇక ఊరు నుంచి ఏకంగా బహిష్కరణ కూడా జరిగింది. సార్ అయితే ఏం జరిగింది అసలు ఈ విషయంలో అనేది మాత్రం కాస్త తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరొకసారి మనం దీన్ని పరిశీలిద్దాం. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ రైల్లో వివాహితపై అత్యాచారం, మాయమాటలు చెప్పి ఏసీ కూపీలోకి తీసుకెళ్లే అఘాయిత్యం, భర్త ఉండగానే దారుణం, రెంట చింతలో కేసు. అంటే రైల్లో ఈ మధ్య మనం చూసినట్లయితే ఒక పక్క దొంగల దోపిడీ, మరో పక్కన ఇలాంటి విషయాలు అయితే జరుగుతున్నాయి. అంటే ఏకంగా మనం చూసినట్లయితే రైల్లో వివాహితపై అత్యాచారం ఖచ్చితంగా అంటే వాళ్ళ హస్బెండ్ ఉండగానే ఇలాంటి దారుణానికి ఒడిగట్టారు. అంటే బలవంతంగా ఏసీ క్యాబిన్ లోకి లాక్కెళ్ళి మరి ఇలాంటి అఘాయిత్యం చేసినట్లు మనకు తెలుస్తుంది. దీన్ని మరొకసారి మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఇక ఇంకొక హెడ్లైన్ విషయానికి వెళ్ళినట్లయితే చంద్రబాబు ఫోటోలు మార్ఫింగ్ కేసులో పూడి శ్రీహరికి చుక్కెదురు. ఇక ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ, మధ్యంతర ఉపశమనానికి నో అంటూ మనకి ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తుంది. ఇక ఒక్కసారి మనం దీన్ని పరిశీలించినట్లయితే మేలో 1.5 కోటి ఇస్తా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. జీవితంలో స్థిరపడ్డాక మిగతా డబ్బులు ఇచ్చేస్తా. అశ్వు రెడ్డి ఈ వ్యక్తి తెలియని మనిషే లేరు అన్నట్లుగా సెలబ్రిటీల్లో ప్రతి ఒక్కరిలో కాస్త పేరుగాంచిన వ్యక్తిగా అశ్వు రెడ్డి అయితే ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అశ్వు రెడ్డి ఈ మధ్యన వార్తల్లో హడావుడి చేస్తూ ఉన్నారు. మొన్నటికి మనం చూసినట్లయితే డ్రగ్స్ కేసులో ఆవిడ పేరు వినిపిస్తూ వచ్చింది. ఇక నిన్న మనం చూసినట్లయితే ఏకంగా ఒక వ్యక్తిని మోసం చేసి ఏకంగా దగ్గర 10 కోట్లు
తన వ్యక్తి దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ ఇబ్బంది పెట్టి అలాగే పెళ్లి చేసుకుంటాననే మాట ఇచ్చి ఆ మాటకి కూడా కట్టుబడకుండా ఉన్నప్పుడు అయితే కంప్లైంట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక అది కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రవీణక్క వేణుస్వామి వద్ద సెటిల్మెంట్ చేసుకుందాం, కాదు కూడదన్నావో నేనే వేధింపుల కేసు పెడతా అంటూ కూడా భయపెట్టినట్లు మనం చూడొచ్చు. ఇక ధర్మేంద్రను ఉద్దేశించి అశురెడ్డి బెదిరింపు సందేశం, అలాగే ఆమె చెబుతున్నది ఓ ఆడియో నెట్లో అయితే వైరల్ అవుతుంది. ఇక అశురెడ్డి బెదిరించిన మాటలు అయితే ఇప్పుడు నెట్టింట వైరల్గా మారుతున్నాయి. ఇక మనం ఈ విషయంలో కాస్త పరిశీలించినట్లయితే ఏప్రిల్ 28 అంటే ఎన్ఆర్ఐ ధర్మేంద్రను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 9.83 కోట్లు కొల్లగొట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి కె వెంకట అశ్విని రెడ్డి అలియాస్ అశురెడ్డి కేసులో కీలక పరిణామం వెలుగు చూస్తుంది. బాధితుడైన ధర్మేంద్ర అలియాస్ వెంకీకి అశురెడ్డి పంపినట్లుగా ఓ ఆడియో సందేశం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. తాను తీసుకున్న డబ్బులో 1.5 కోటి మేలో తిరిగి ఇచ్చేస్తానని, మిగతా డబ్బు తాను ఇవ్వను అని చెప్పడం లేదని, తాను జీవితంలో స్థిరపడ్డప్పుడు ఇస్తానంటే ఎప్పుడు స్థిరపడతారో మరి స్థిరపడ్డప్పుడు ఇస్తానని వ్యాఖ్యానించడం జరిగింది. ఇక తన దగ్గర ఉన్నప్పుడు ఇస్తానంటూ ధర్మేంద్రకు అశురెడ్డి చెబుతున్నట్లుగా ఆడియోలో ఉంది. ఒకవేళ తను ఈ ప్రతిపాదనకు ఆయన అంగీకరించకపోతే పెద్ద మనుషులైన ప్రవీణక్క అలాగే వేణుస్వామి సమక్షంలో కూర్చొని మాట్లాడుకుందామని, ఆ ఇద్దరు కాకపోతే ఇంకెవరి సమక్షంలోనైనా కూర్చొని మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నా అని చెప్పి అశురెడ్డి ప్రతిపాదిస్తున్నట్లు ఆ ఆడియో సందేశంలో ఉంది. అయితే కాదు కుదరదు అంటే గనక తాను ఆయన ముఖం కూడా చూడదలుచుకోలేదని, తన అక్కను అమ్మను కేసులో ఇన్వాల్వ్ చేస్తుండటంగా, అయితే నేరుగా ఇంటికే వస్తానని హెచ్చరిస్తుండటంతో తానే ఆయనపై వేధింపుల కేసు పెడతానని ధర్మేంద్రన్ అయితే ఆమె బెదిరిస్తున్నట్లుగా ఆ సందేశంలో ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే మరోవైపు లండన్ నుంచి ధర్మేంద్ర ఓ ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. పెళ్లి పేరుతో అశురెడ్డి తనను నిండా ముంచేశారని, గత 8 ఏళ్లలో తన నుంచి విడతల వారీగా 9.83 లక్షల, ముఖ్యంగా మనం చూసినట్లంటే 9.83 కోట్ల వరకు అతని దగ్గర నుంచి కాజేసినట్లుగా కూడా తెలుస్తుంది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి తనతో బంగ్లాలు కార్డు ఆమె కొనిపించుకున్నారని, 2 సార్లు వివాహ ముహూర్తం ఖరారు చేసుకున్నా కూడా, అంటే పెళ్లి అని చెప్పేసి ముహూర్తం 2 సార్లు ఫిక్స్ చేసినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు దాన్ని క్యాన్సిల్ చేస్తూ వస్తుంది. అలాగే పెళ్లి చేసుకోకపోవడంతో తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయాలని అడిగితే వేధింపుల కేసు పెడతానని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పడం జరుగుతుంది. అంటే డబ్బులు తీసుకుంది ఆ వ్యక్తే, ఇక భయపెట్టేది ఆ వ్యక్తే, కేసులు పెట్టేది ఆ వ్యక్తే అని చెప్పేసి ధర్మేంద్ర తన గోడను నిలబెట్టుకున్నాడు. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితేగా సెటిల్మెంట్ పేరుతో అశురెడ్డి ఏడాదిగా కాలయాపన చేస్తున్నారని, అలాగే ఆమె నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తన నుంచి అశురెడ్డి సోదరి కూడా 75 లక్షలు, ఒక పక్క చెల్లి కోట్లు కొల్లగొడుతుంటే మరో పక్క అక్క 75 లక్షలు తీసుకున్నట్లుగా కూడా ధర్మేంద్ర అయితే చెప్పడం జరిగింది. ఇక అశురెడ్డి తండ్రి 92 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఇక తన దగ్గర డబ్బు లేకపోయినా బ్యాంక్ నుంచి రుణం తీసుకుని మరి అశురెడ్డికి డబ్బు ఇచ్చానని, ఈ మేరకు తన వద్ద ఉన్న ఆధారాలన్నీ పోలీసుకి సమర్పించానని, వాటిని పరిశీలించాకే వారు కేసు నమోదు చేశారని ఆయన వివరించడం కూడా జరిగింది. అలాగే వారు కేసు నమోదు చేసినప్పటికీ కూడా, అయితే ఈ ఆడియో ముఖ్యంగా 2 రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో అయితే మనం ఎక్కడ చూసినా ప్రత్యక్షం అవుతుంది. అయితే ఇక రాజకీయ సినీ రంగ ప్రముఖుల పేర్లు చెప్పి బాధితులను భయపెట్టారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇక హైకోర్టుకు అశురెడ్డి తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అశురెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. అలాగే అశురెడ్డి తల్లి కూడా 2వ పిటిషనర్గా ఉన్నారు. ఇక విశాఖపట్నానికి చెందిన వీరిద్దరూ దాఖలు చేసిన పిటిషన్లో సిసిఎస్ పోలీసులు ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ మూర్తులను ప్రతివాదులుగా చేర్చారు. అయితే పోలీసులు ఏకపక్షంగా కేసు నమోదు చేశారని అయితే పిటిషన్లో అశురెడ్డి పేర్కొన్నారు. తనపై నమోదైన క్రిమినల్ కేసు విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆ పిటిషన్లో ఆవిడ పేర్కొనడం కూడా జరిగింది. ఇక మనం చూసినట్లయితే నాకేం సంబంధం లేదు అంటున్నారు ప్రవీణ. ఇక ప్రవీణక్క వేణుస్వామి వద్ద సెటిల్ చేసుకుందామని అశురెడ్డి చెప్పిన వాయిస్ బయటికి రావడంతో ప్రవీణ స్పందించారు. ఆమెతో ఆంధ్రజ్యోతి మాట్లాడగా ఈ కేసు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మరోవైపు అశురెడ్డిపై ధర్మేంద్ర తండ్రి ఇచ్చిన ఫిర్యాదు
ప్రాథమికంగా విచారణ చేస్తున్నామని, అవసరమైతే అశ్వరెడ్డికి నోటీసులు కూడా ఇస్తామని డీసీపీ పేర్కొన్నారు. ఇక ఈ విషయంలో అయితే అయితే ఏదైతే విచారణ జరుగుతుందో ఆ విచారణలో మరిన్ని విషయాలు అయితే పోలీసులు కనుక్కునే పరిగణలో ఉన్నారు. ముఖ్యంగా అంటే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. ఇక ఒకరి మీద ఒకరు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజమనేది మాత్రం పోలీసులు కనిపెట్టే పనిలో ఉన్నారు. ఇక చూద్దాం, త్వరలోనే మనకు ఆ విషయం గురించి మరిన్ని డీటెయిల్స్ తెలిసేలా. ఇక ఇక్కడ కనిపిస్తుంది, డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించి 9400 వాట్సాప్ ఖాతాలపై నిషేధం. ఇక మనం చూసినట్లయితే డిజిటల్ అరెస్ట్ ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా ఎక్కువగా వినిపించే పేరు డిజిటల్ అరెస్ట్. అరెస్ట్ అంటే అందరికీ తెలుసు, పోలీసు వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. కానీ డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి, అసలు నిజంగా డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా అని కనుక ప్రశ్నించినట్లయితే చాలా మంది ప్రజలకు అది తెలియక నిజంగానే డిజిటల్ అరెస్ట్ అంటూ ఒకటి ఉందేమో అని చెప్పేసి భయపడిపోయే వాతావరణం కనిపిస్తుంది. కానీ ఎక్కడా డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడా లేదు. అసలు డిజిటల్ అరెస్ట్ అనే మాట కూడా ఎక్కడా ఏ చట్టంలో ప్రచురించనే లేదు. కానీ డిజిటల్ అరెస్ట్ అనే పేరుతోటి దాదాపుగా చాలా మందిని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి అలాగే డబ్బులు కాజేసే అనేక కథనాలు అయితే మనం చూస్తూ వచ్చాం. ఇక మనం చూసినట్లయితే సుప్రీంకోర్టుకి తెలిపిన కేంద్రం డిజిటల్ అరెస్టులు అంటూ వస్తున్న బెదిరింపులపై కఠిన చర్యలు తీసుకుంటూ కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. టెలికాం కంపెనీలు, టెలికాం నియంత్రణ సంస్థలు, రిజర్వ్ బ్యాంకు, సిబిఐతో పాటు వాట్సాప్ వంటి సాంకేతిక దిగ్గజ సంస్థలు కలిసి బహుముఖ విధానాన్ని అవలంబిస్తున్నాయని కూడా పేర్కొంది. ఇక జనవరి నుంచి ఇంతవరకు డిజిటల్ అరెస్ట్ బెదిరింపులకు పాల్పడిన 9400 ఖాతాలు, ఏకంగా 9400 ఖాతాలను అయితే వాట్సాప్ నిషేధించినట్లు తెలుస్తుంది. ఇక డిజిటల్ అరెస్ట్ వంటి ఆన్లైన్ మోసాలను నివారించాలంటూ ఫిబ్రవరి 9వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల అమలుకు సంబంధించి కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేటర్ సెంటర్ అయితే పేర్కొంది. ఈ మేరకు సమగ్ర నివేదిక సమర్పించింది. ఇక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనానికి అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ ఈ నివేదికను అందజేశారు. అనుమానిత సిమ్ కార్డుల నుంచి ఫోన్ వచ్చినట్లయితే గుర్తిస్తే దాన్ని 2-3 గంటల వ్యవధిలోనే నిషేధించేలా టెలికాం శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇక 10 కోట్ల వరకు ఉంటే అలాంటి కేసులను స్వయంగా సిబిఐ దర్యాప్తు చేస్తుంది. సొమ్ము బదిలీ అనుమానాస్పదంగా ఉందని అనిపిస్తే ఆ లావాదేవీ నిలుపుదల చేసేలా బ్యాంకు, రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలు పంపినట్లు కూడా ఈ నివేదికలో పెరిగింది. అయితే ఇప్పటికైనా కాస్త జనం తెలివితేటలుగా నేర్చుకొని, అంటే ముఖ్యంగా తెలివి పెంచుకొని డిజిటల్ అరెస్ట్ అనేది అసలు ఎంతవరకు నిజంగా డిజిటల్ అరెస్ట్ అనేది ఉందా, ఒకవేళ డిజిటల్ అరెస్ట్ అని కనుక ఫోన్ కానీ లేదంటే వాట్సాప్ మెసేజ్ కానీ వస్తే ఎవరికి తెలియజేయాలి అనేది కాస్త అప్రమత్తంగా ఉండే విధంగా అయితే చర్యలు తీసుకునే దిశగా అయితే అడుగులు పడుతున్నాయి. అలాగే బ్యాంకులు కూడా డైరెక్ట్గా ఏదైతే సొమ్ముని బ్యాంక్ నుంచి కాజేస్తున్నారో బ్యాంకులు కూడా అలా పర్మిషన్స్ ఇవ్వకుండా బ్యాంకులు కూడా నిఘా ఏర్పాటు చేసి ఒకవేళ అలాంటి స్కామ్ కనుక జరిగితే బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ అయితే మార్గదర్శకాలు పంపి అక్కడికక్కడ ఆ సొమ్ము వేరే ఎవరైతే కేటుగాడు ఉన్నాడో వాడి అకౌంట్కి చెందకుండా ఆపేసే దిశగా అడుగులు పడుతుంది. ఇదైతే ఒక మంచి డెసిషన్ అనే చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్స్లో మరొక సంచలనమైన నిర్ణయంగా మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే పిడుగులు పడి 2 మృతి, కోళ్ల ఫామ్ షెడ్ కూలి మరొకరు. మార్కాపురం జిల్లాలో గాలివాన బీభత్సం. వాతావరణం కనుక మనం పరిశీలించినట్లయితే కొన్ని రోజులుగా అసలు వాతావరణం ఎండ ఎప్పుడు వస్తుందో, వాన ఎప్పుడు వస్తుందో, ఎండా వాన ఎప్పుడు వస్తాయో, పిడుగులు ఎప్పుడు పడతాయో, అసలు ప్రాణాలకి వాతావరణం నుంచి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలియని పరిస్థితి. ఒక పక్క అధిక ఉష్ణోగ్రతలు, మరొక పక్క గాలి వానలు. నిజంగా అసలు ఏ సమయానికి ఏం జరుగుతుందో అవగాహన లేక ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనం ఒకసారి ఈ విషయాన్ని పరిశీలించినట్లయితే కోళ్ల ఫామ్ షెడ్ కూలి మరొకరు, అలాగే మార్కాపురం జిల్లాలో గాలివాన బీభత్సం. రాష్ట్రంలో కొనసాగిన ఎండ తీవ్రత. కంబం ఒంటిమిట్టలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత, అలాగే 140 మండలాల్లో 41 డిగ్రీలకు పైగా నమోదు. అలాగే మార్కాపురం జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి వేర్వేరు చోట్ల 2 మరణించగా కోళ్ల ఫామ్ షెడ్ కూలి మరొకరు మృతి చెందారు. కోస్తా, రాయలసీమలో ఎండ తీవ్రత, వాతావరణం అనిశ్చిత నెల. ముఖ్యంగా నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి.
ఇక ఈ పరిస్థితులు అయితే కొన్ని చోట్ల మనం చూసినట్లయితే రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. ఇక మార్కాపురం జిల్లాలో గంట పాటు ఉరుములు మెరుపులు అలాగే పెనుగాలులతో కూడి భారీ వృక్షాలు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఇక మనం చూసినట్లయితే మార్కాపురం రూరల్ మండలం బోడపాడు గ్రామానికి చెందిన ఒంటేరు పుల్లమ్మ భర్త కొండయ్య మరో మహిళ పాసాని రంగలక్ష్మితో కలిసి పొలం పనులకు వెళ్ళారు. వర్షం ప్రభావం ఉండటంతో ఇంటికి తిరిగి వస్తుండగా పిడుగుపడి పుల్లమ్మ మృతి చెందారు. పోసాని రంగలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బేస్తారుపేటకు చెందిన గంటాపురం గ్రామంలో మొక్కజొన్న కంకులు గ్రేడింగ్ పనులకు వెళ్లిన డోలా శోభారాణి పిడుగుపాటికి మృతి చెందారు. వాతావరణం ప్రభావం వల్ల ముఖ్యంగా అంటే వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే పొలాల్లో ఆ సమయానికి ఉంటారో ఇళ్లకు చేరుకునే లోపలే పిడుగుపాటికి మృతి చెందుతున్నారు. కాబట్టి రైతులు ముఖ్యంగా కాస్త వాతావరణాన్ని దృష్టి పెట్టుకొని అంటే ఎవరైతే ఈ గొర్రెల కాపరులు కావచ్చు లేదంటే వాతావరణం కాస్త అనుకూలించని పరిస్థితుల్లో వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి, సురక్షిత ప్రాంతాలకు అయితే చేరుకోవాలి. ఒకవేళ కనుక అదే పొలాల్లో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ పిడుగుపాటుకు అయితే మృతి చెందుతారు. కాబట్టి ప్రజలు కాస్త వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రావెల్ చేయాలి. ఇక మరొక వార్త మనం చూసినట్లయితే కర్ణాటకలో జనసేన విస్తరణ. చిత్రదుర్గలో సభ్యత్వం తీసుకున్న 200 మంది అందరికీ కండువా కప్పి ఆహ్వానించిన నాగబాబు. అయితే ముఖ్యంగా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జనసేనకు ముఖ్యంగా ఈ మధ్య చూసినట్లయితే సభ్యత్వం అయితే అధికంగా నమోదవుతూ వస్తుంది. ఇక కర్ణాటకలో కూడా జనసేన విస్తరణ అయితే జరుగుతుంది. అలాగే ఎవరైతే నాగబాబు ఉన్నారో ఆయన ముఖ్యంగా అంటే కండువా కప్పి ప్రతి ఒక్కరిని పార్టీలో సభ్యత్వం తీసుకొని ఇన్వైట్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక మరో వార్త మనం చూసినట్లయితే తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు నేడే. పిల్లలు ఎంతో టెన్షన్ తోటి ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అయితే పరీక్షల రిజల్ట్స్ అయితే నేడు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో 10వ తరగతి ఫలితాలు నేడే. 10వ తరగతి పరీక్ష ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు SCRD అంటే వీటిని విడుదల చేయనున్నారు. ఇక వాట్సాప్ ద్వారా కూడా ఫలితాలను తెలుసుకోవచ్చని దీనికోసం ఫోన్ అయితే ఎక్స్క్లూజివ్గా నెంబర్ కూడా ఇచ్చారు. 8096958096 అనే నంబర్కు మధ్యాహ్నం 2:30 నుంచి అంటే వాట్సాప్లో హాయ్ సందేశం పంపాలని, దాని ద్వారా వెంటనే రిజల్ట్స్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసామని తెలుస్తుంది. అంటే నిజంగా టెక్నాలజీ ఇంత డెవలప్ అయిందా అనిపిస్తుంది. ఒకప్పుడు నిజంగా అంటే పరీక్ష రిజల్ట్స్ చూసుకోవాలంటే వార్తాపత్రికలో హాల్ టికెట్ నెంబర్ వరుస పెట్టి వెతకాల్సిన పరిస్థితి. ఆ తర్వాత ఇంటర్నెట్. ఈసారి ఏకంగా వాట్సాప్లోనే అంటే వాట్సాప్ గవర్నెన్స్ అనే విధంగా ఏకంగా ఇక వాట్సాప్లోనే రిజల్ట్స్ లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వాట్సాప్లో హాయ్ మెసేజ్ అని కనుక పంపినట్లయితే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వాళ్ళకి డిస్ప్లే జరగడం జరుగుతుంది. ఈసారి 10వ తరగతి పరీక్షలను మార్చి 14 నుంచి 16 వరకు సుదీర్ఘంగా నిర్వహించారు. గతంలో పరీక్షలని వరుసగా నిర్వహించగా ఈసారి విద్యార్థులపై ఒత్తిడి తొలగించేందుకు ప్రతి పరీక్షకు మధ్య 3-4 రోజుల విరామం ఇచ్చారు. అంటే స్టూడెంట్స్ పై ఎక్కడైతే ఒత్తిడి వాతావరణం ఉంటుందో వాళ్ళు చదువుకునే ప్రశాంతత ఉంటుంది. ముఖ్యంగా 10వ తరగతి పరీక్ష అంటే ఖచ్చితంగా లైఫ్లో టర్నింగ్ పాయింట్. అలాంటి టర్నింగ్ పాయింట్ ఉన్న దిశలో ఖచ్చితంగా పరీక్షలు రాస్తున్నామంటే కాస్త టెన్షన్ ఉంటుంది. ఇక పిల్లలు కావచ్చు, పిల్లల యొక్క పేరెంట్స్ కావచ్చు. అయితే ఇబ్బంది లేని వాతావరణం కోసం ఏకంగా 3 నుంచి 4 రోజులు గ్యాప్ ఇచ్చి అయితే పరీక్షలు పెట్టారు. ఇక పరీక్షలలో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయో చూడాలి మరి. ఇక నెక్స్ట్ వార్తా విశేషానికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది పెంట్ హౌస్ దంతా అంటూ. నగరంలో కొందరు బిల్డర్లు గ్యాంబ్లింగ్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన తర్వాత గుట్టుగా పెంట్ హౌస్ల నిర్మాణం, అలాగే BPS ద్వారా క్రమబద్ధీకరించుకోవచ్చు అంటూ అమాయకులకు వల. కామన్ ఏరియాలో నిర్మాణాలు చేసి అమ్ముకుంటున్న బిల్డర్లు. అయితే బిల్డర్లు కూడా ఈ మధ్య మోసాలు అధికంగా చేస్తున్నట్లయితే అనేక వార్తలు వస్తున్నాయి. ఇక అలాంటి కథనమే ఆంధ్రజ్యోతి పత్రికలో అయితే మనం చూసినాం. భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకం పరిమితులతో పని లేకుండా నగరంలోని పలువురు బిల్డర్లు, అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే బిల్డర్స్ ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. అంటే వాళ్ళకు లేనిపోని ఆశలు కల్పించి ఆక్యుపెన్సీ బాగుంది, గేటెడ్ కమ్యూనిటీ అని రకరకాల మాటలు చెప్పి అయితే వాళ్ళని బురిడి కొట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక నగరంలో కొందరు బిల్డర్లు గ్యాంబ్లింగ్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాతే ముందుగా ప్లాన్ ప్రకారం అపార్ట్మెంట్స్ కట్టిన తర్వాత టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత చాలా తెలివిగా పెంట్ హౌస్ నిర్మాణ పనులు చేపడుతున్నారు. ముందే నిర్మిస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాదేమోనన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు. ఇక
ఇక ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రాకపోతే బిల్డింగ్కి నీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్స్ వంటివి అధికారికంగా రావటం అసాధ్యం. ప్రతి బిల్డింగ్కి ఇంత స్క్వేర్ ఫీట్ లేదంటే ఇంత హైట్ లేదంటే ఇన్ని ఫ్లోర్స్ పర్మిషన్ అని చెప్పేసి ఉంటుంది. బట్ చాలా తెలివిగా ఏం చేస్తున్నారు, ముందైతే పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇలాంటి పెంట్ హౌస్ రూపొందించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈసారైనా ఇక కాస్త ఎవరైతే ఇల్లులు తీసుకుంటున్నారో, అపార్ట్మెంట్ల దగ్గర పెంట్ హౌస్లు కొనుక్కుంటున్నారో ముఖ్యంగా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఎంతైనా ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే అంతటా సాధారణ స్థితి. పెట్రోల్ బంక్ వద్ద వాహనదారుడితో మాట్లాడుతున్న కలెక్టర్ లక్ష్మీష. కొన్ని రోజులుగా పెట్రోల్ ఇబ్బందులు అయితే ఎంతగా పడుతున్నామో మనందరికీ తెలిసిన విషయమే. అయితే సమృద్ధిగా పెట్రోల్, డీజిల్ పంపిణీ. ప్రతిరోజు 8 లక్షల లీటర్ల డీజిల్, 6 లక్షల లీటర్ల పెట్రోల్ సరఫరా. కలెక్టర్ లక్ష్మీష అయితే దీని మీద మాట్లాడారు. ఇక జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరిందని కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. జిల్లాలో పెట్రోల్, డీజిల్ సరఫరాపై కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను కూడా మంగళవారం కలెక్టర్ లక్ష్మీష పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం నిడమానూరులోని హెచ్పిసిఎల్ అలాగే బీపీసీఎల్, ఐఓసీఎల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వల సరఫరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీష మాట్లాడుతూ ఇటీవల వచ్చిన వదంతుల కారణంగా అవసరాలు మించి డీజిల్, పెట్రోల్ కొనుగోలు చేయడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురయ్యాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే సీఎం చంద్రబాబు సూచనల ప్రకారం ముఖ్యంగా జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యలు కారణంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుందని చెప్పారు. ఇంధన సరఫరాపై నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లుగా కూడా తెలపడం జరిగింది. ఇక తప్పకుండా అంటే ఇక నుంచి అయితే ఎలాంటి అపోహలు, అసత్య ప్రచారాలు నమ్మి ప్రజలు ప్యానిక్ గా ఇలాంటి వాతావరణాన్ని తీసుకురాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లుగా కూడా తెలిపారు. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది, విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక మనం ఈ విషయం పరిశీలించినట్లయితే విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఇక చిత్రంలో ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణరావు అలాగే డిసిఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ అయితే కనిపిస్తున్నారు. ఇక డిసెంబర్ నాటికి బందరు పోర్టు. ఇదైతే నిజంగా ఒక గుడ్ న్యూస్ గా మనం పరిగణించాలి. డిసెంబర్ నాటికి బందర్ పోర్ట్ రెడీ అవుతుంది, పూర్తి చేసి చూపిస్తామని చెప్పేసి మీడియా ముఖంగా కొల్లు రవీంద్ర అయితే చెప్పడం జరిగింది. ఇక దండుపాలెం బ్యాచ్ చేసింది ఏమీ లేదు. పోర్టును తరలించేందుకు పేర్ని నాని లేఖ రాశాడు. చేసే పనేమీ లేదు కానీ పని చేస్తున్న వారిని మాత్రం అడ్డుకొనటం పేర్ని నానికి ఒక వెనతో పెట్టిన విద్యగా మారింది. అయితే నీతులు చెప్పడం విడ్డూరు అని చెప్పి మంత్రి రవీంద్ర కూడా వ్యాఖ్యానించారు. అయితే మనం చూసినట్లయితే ఈ ఏడాది డిసెంబర్ నాటికి బందర్ పోర్టును పూర్తి చేసి చూపిస్తామని గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ముఖ్యంగా ఇక మనం చూసినట్లయితే బందర్ పోర్ట్ ని పూర్తి చేసి మరి చూపిస్తాం, ఎవరు ఆపినా అసలు ఆగేదే లేదంటూ ఆయన సభాముఖంగా చెప్పడం జరిగింది. ఇదైతే నిజంగా గుడ్ న్యూస్ అనే మనం చూడాలి. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని మనం వెళ్ళినట్లయితే ఇక చెరువులు మహర్దశ. జలధార పథకంలో చెరువుల అభివృద్ధి. ఉమ్మడి జిల్లాలో మొదలైన పనులు. ఇక పనులకు 100 రోజుల ప్రణాళిక. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వ సామర్థ్యం కూడా పెంచినట్లు తెలుస్తోంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎక్కడ ఇబ్బందులు లేకుండా చెరువులు కూడా పెంపొందించాలంటే ఎక్కడ నీళ్లకి ఇబ్బంది పడకుండా, పల్లెటూరుల నుంచి కూడా ఎక్కడ నీటికి ఇబ్బంది పడకుండా మళ్ళీ చెరువులకు మహర్దశ పట్టేలా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక మరిన్ని వార్తా విశేషాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. డ్రీమ్ బిగ్, వర్క్ హార్డ్. ఒక తప్పు నీ భవిష్యత్తును చెరిపేయనీయవద్దు. యు డిజర్వ్ సక్సెస్, నాట్ రిగ్రెట్. డ్రగ్స్ నీ డ్రీమ్స్ ను దోచుకుంటాయి. బీ ద బాస్, నాట్ ద లాస్. మన యువతను కాపాడుకునే బాధ్యత మనదే.
లైఫ్లో ఎంజాయ్మెంట్కి చాలా దారులు ఉన్నాయి. సే నో టు డ్రగ్స్. మీకంటూ ఒక డ్రీమ్ పెట్టుకోండి, ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి కష్టపడండి. సక్సెస్ ఇచ్చే హై ఏది ఇవ్వదు. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండాలి. సే నో టు డ్రగ్స్ టుడే. ఒక హై కోసం నీ లైఫ్ లో చేయదురా. నీ లైఫ్ కి హీరో నువ్వే. డ్రగ్స్ తో కాదు, డిసిప్లిన్ తోనే విజయం నీ సొంతం. హై కావాలంటే ఎయిమ్ హై. డ్రగ్స్ కాదు, గోల్స్ తో జయించు. సక్సెస్ కి షార్ట్ కట్ లేదు. లివ్ బోల్డ్, లివ్ ఫ్రీ. సే నో టు డ్రగ్స్. లైఫ్లో మనకి బోల్డైన ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి, కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండాలి. సే నో టు డ్రగ్స్ టుడే. మన యువతను కాపాడుకునే బాధ్యత మనదే. లైఫ్లో ఎంజాయ్మెంట్కి చాలా దారులు ఉన్నాయి. సే నో టు డ్రగ్స్. మీకంటూ ఒక డ్రీమ్ పెట్టుకోండి, ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి కష్టపడండి. సక్సెస్ ఇచ్చే హై ఏది ఇవ్వదు. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. ఎస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అనాలిసిస్. ఎస్సిక నెక్స్ట్ వార్తను కనుక మనం పరిశీలించినట్లయితే మనం ఒకసారి సాక్షి పేపర్ను పరిశీలిద్దాం. ఎస్సిక సాక్షి పేపర్లో మనం చూసినట్లయితే డీజిల్ సంక్షోభానికి బాబు సర్కారే కారణం అంటూ మనకు కనిపిస్తుంది. ఎస్సిక సిండికేట్కు ఇంధనం, రీటైల్ బంకుల నుంచి కాంట్రాక్టర్లకు దొడ్డిదారిన డీజిల్. ఇక కమర్షియల్ బల్క్ డీజిల్ పై చట్ట విరుద్ధంగా బాబు సర్కారు ఉత్తర్వులు. ఇక రిటైల్ బంకుల్లో సాధారణ ప్రజల కోసం సరఫరా చేయాల్సిన డీజిల్ రాజధాని పనులు కాంట్రాక్ట్ సంస్థలకు తక్కువ ధరకు విక్రయించాలని ఆదేశం. ఇక పెట్రోల్ బంకుల్లో రిటైల్ ధరలకు 2.75 కోట్ల లీటర్ల డీజిల్ను రాజధాని కాంట్రాక్టర్లు సరఫరా చేయాలంటూ పౌర సరఫరాల శాఖకు ఈ నెల 23 ముఖ్యంగా సిఆర్డిఏ కమిషనర్ లేఖ అంటూ మనకు కనిపిస్తుంది. ఇక అలాగే ఈ మేరకు డీజిల్ అందించాలంటూ చమురు కంపెనీలకు ఆదేశిస్తూ ఈ నెల 24న పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఉత్తర్వులు. ఇక బల్క్ లో అవసరమైతే నిబంధనల ప్రకారం ఓఎంసీల నుంచే నేరుగా కాంట్రాక్టర్లు కొనుగోలు అంటూ మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మళ్ళీ ఫస్ట్ వచ్చేస్తుంది. ముందు నెల జీతాలే ఇవ్వలేదు ఇంకా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే అందని మార్చి నెల జీతాలు, అంటే దాదాపు ఏప్రిల్ ఎండింగ్కి వచ్చేసాం, కానీ ఇప్పటికీ మార్చి నెల జీతాలు కూడా అందలేదని చెప్పేసి మనకి ఇక్కడ సాక్షి పేపర్లో ప్రచురితమైన ఆర్టికల్ అయితే మనం చూస్తున్నాం. ఇక మరో 2 రోజుల్లో మే 1 వస్తున్న సెల్ఫ్ ఉద్యోగులకు అందని జీతాలు. విద్యాశాఖలో కాంట్రాక్టర్ లెక్చరర్లకు జీతాలు లేవు. ఇక ఎంటీఎస్ ఉపాధ్యాయులది అదే దుస్థితి. మొత్తం 177 ప్రభుత్వ విభాగాల్లో ఏకంగా 50,000 మందికి పైగా కాంట్రాక్టర్లకు ఉద్యోగాలకు జీతాలు అందలేదంటున్న ఉద్యోగ సంఘాల నేతలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ మార్చ్
నెల జీతాలు ఇప్పటికీ రాలేదు, ఏకంగా ఏప్రిల్ ఎండింగ్కి వచ్చింది. అయితే జీతాలు ఎప్పుడు ఇస్తారంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక. అయితే నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా చరమ గీతమే లక్ష్యంగా ఏయు ఖజానాకు బాబు చిల్లు అంటూ ఏకంగా 300 కోట్లు లాగేసుకున్న ప్రభుత్వం అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక. 150 కోట్లు చొప్పున 2 విడతల్లో ప్రభుత్వ ఖజానాకు జమ. ఇక పాలకవర్గం అనుమతి లేకుండానే వ్యవహారం నడిపిన వీసీ. అయితే జీతాలకు చెల్లింపులు నిలిపివేసిన ప్రభుత్వం. ఇక 200 కోట్ల మేర ఏయు ఖజానా నుంచే చెల్లింపులు. ఇక శతాబ్ది ఉత్సవాల ఖర్చు వర్సిటీదే. ఏయును ఆర్థికంగా దివాలా తీయించేందుకు ప్రభుత్వం ఎత్తుగడలు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక. గీతంకు మేలు చేకూర్చేలా ప్రభుత్వ వ్యవహారం. అలాగే భూములు ఇచ్చిన ఊరినే బంధించి ఇక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మరొక వార్తను మనం చూసినట్లయితే భూములు ఇచ్చిన ఊరినే బంధించి డేటా సెంటర్ శంకుస్థాపన పూర్తయ్యే వరకు పోలీసులు గుప్పెట్లోనే తరలువాడ. ఇక పరిహారం ఇవ్వకుండానే భూములు లాగేసుకున్న ప్రభుత్వం. నిరసన జ్వాల రగలకుండా గెడ్డల్లోనూ తోటల్లోనూ పోలీసులు పహారా అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ వార్తా విశేషాన్ని మనం ఇక్కడ పరిశీలించినట్లయితే విలేకర్ దారుణ హత్య. పట్టపగలు ఓ విలేకర్ను దుండగులు హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది. కోటకు చెందిన రిపోర్టర్ జగన్ అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్లయితే కోటకు చెందిన రిపోర్టర్ జగన్ వాకింగ్ చేస్తుండగా దుండగులు కత్తులతో దాడి చేశారు. ఇక తీవ్ర రక్తస్రావంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది ఇక. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఒకసారి పరిశీలిద్దాం. పట్టపగలు విలేకర్ దారుణ హత్య. ఈ విషయాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే పట్టపగలు ఓ విలేకరును దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా వీకోట మండలం మంగళవారం జరిగింది. ఇక స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీకోటకు చెందిన జగన్మోహన్ రెడ్డి దాదాపు 20 ఏళ్లుగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్గా పనిచేస్తున్నాడు. అయితే ప్రజాశక్తి రిపోర్టర్తో కలిసి మంగళవారం ఉదయం 8 గంటలకు వీకోట పలమనేరు జాతీయ రహదారిలో వాకింగ్ చేస్తున్నాడు. అయితే ఇంతలో వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో జగన్ పై దాడి చేశారు. మరో రిపోర్టర్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఆయన్ను పక్కకు నెట్టేశారు. ఇక జగన్ ను కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ఇక. ఆ విషయం తెలుసుకున్న సిఐ సోమశేఖర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పలమనేరు ఆసుపత్రికి తరలించారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. కాగా ఒక రిపోర్టర్ను పట్టపగలు నడి రోడ్డుపై హతమార్చడంపై స్థానిక జర్నలిస్టు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా చేశారు. ఇదిలా ఉండగా హత్యకు పాల్పడింది రౌడీ షీటర్ తమీంగా గుర్తించారు. ఇక తమీంకు మరో వ్యక్తి సహాయపడినట్లు పోలీసులు తెలిపారు. అంటే రిపోర్టర్ అంటే ఎక్కడ అన్యాయం జరిగినా లేదంటే ఎక్కడ సమాజంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ప్రజల ముందు పెట్టే వాళ్ళ రిపోర్టర్. అలాంటి రిపోర్టర్స్కి కూడా ఇలాంటి దుస్థితి ఏర్పడిందంటే నిజంగా ఎలాంటి పరిస్థితుల్లో ఈరోజు మనం ఉన్నామనే ప్రశ్న అయితే నెలకొంటుంది ఇక. మనం చూసినట్లయితే అయితే విలేకరు అయితే అక్కడికక్కడే మరణించినట్లు తెలుస్తుంది ఇక. రిపోర్టర్ల సంఘాలు అయితే ఏకంగా అంటే ముఖ్యంగా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు జర్నలిస్టులు ఆందోళన వ్యక్తం చేయటం అయితే సర్వసహజం. ఎందుకంటే తమ తోటి రిపోర్టర్కి ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు రేపు మాకు రాదా అని చెప్పేసి భయభ్రాంతులకు గురై వాళ్ళైతే ధర్నా చేపట్టడం కూడా జరిగింది ఇక. అయితే త్వరలో ఈ విషయంలో మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే అవకాశం ఉందని తెలుస్తున్నారు. అయితే హత్యకు పాల్పడింది రౌడీ షీటర్ తమీంగా అయితే పోలీసులు కనుక్కున్నట్లు తెలుస్తుంది ఇక. తమీంను విచారించి అసలు తప్పు ఎక్కడ జరిగింది అన్న విషయాలను అయితే ఇక క్షుణ్ణంగా పోలీసు వారు పరిశీలించి మరిన్ని వివరాలు అయితే మనకు తెలియాల్సి ఉంది ఇక. మనం చూసినట్లయితే ముఖ్యంగా నెక్స్ట్ వార్తా విశేషాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది హనీ ట్రాప్ సూత్రధారులను పట్టుకోవాలి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో ఎమ్మెల్యేలు వారి కుటుంబ సభ్యులు పేర్లు వినిపిస్తున్నాయి. 4 ముఠాలుగా 100 కోట్ల వరకు వసూలు. ఇక రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోదుపూర్తి ప్రకాష్ రెడ్డి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కలకలం రేపిన హనీ ట్రాప్ దందా కేసులో డిఐజీ ఎస్పీ చర్యలు బాగున్నాయి. ఇందులో పాత్రదారులైన పోలీసులపై మాత్రమే చర్యలు పరిమితం కావద్దు. తెర వెనుక ఉన్న సూత్రధారులను కూడా కనిపెట్టి వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన డిమాండ్ చేశారు ఇక. నెక్స్ట్ వార్తా విశేషం కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అస్థి పంజరంతో బ్యాంకుకు
ఎస్, ఈ విషయం చూసినట్లయితే నిజంగా ప్రతి ఒక్కరికి చాలా బాధ కలిగే అంశం. నిజంగా సమాజంలో నిజంగా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నందుకు ప్రతి ఒక్కరూ సిగ్గుపడే విషయంగా మనం చూడొచ్చు. ఎస్, ఇక మనం చూసినట్లయితే అస్థి పంజరంతో బ్యాంకుకు మృతి చెందిన సోదరి ఖాతాలోని సొమ్ము ఇప్పించాలని వేడుకోలు. ఆమె వస్తే ఇస్తామన్న బ్యాంక్ అధికారులు, సమాధి తవ్వి తీసి కళేబరాన్ని తీసుకొచ్చిన గిరిజన సోదరుడు. ఒడిశాలో అసాధారణ ఘటన, ఇక ప్రభుత్వం జోక్యంతో ఎట్టకేలకు దక్కిన న్యాయం. నిజంగా ఈ రోజుల్లో బ్యాంకు వ్యవస్థలు ఎలా ఉన్నాయంటే, ఎవరైతే డబ్బు అక్కడ సేఫ్గా ఉంటుందని దాచుకున్నారో, ఇక ఆ సేఫ్ అయితే ఖచ్చితంగా అంటే వాళ్ళు సంపాదించిన రూపాయి తర్వాత వాళ్ళ జేబులోకి రావాలంటే ఎన్నో ఇబ్బందులు దాటి రావాల్సి ఉంది. ఇక ఇక్కడైతే మనం చూసినట్లయితే కష్టాల కడిలో ఈదుతూ వితంతు సోదరి బాధ్యతలను సైతం నెత్తినేసుకున్న ఓ నిరుపేద గిరిజన సోదరుడి అసాధారణ చర్య ఒడిశా బ్యాంక్ అధికారుల కర్కసత్వాన్ని కళ్ళకు కట్టింది. నిజంగా మానవత్వం మంట కలిసిపోయిందా అనే విధంగా కనిపిస్తుంది మనకి ఇక్కడ. సోమవారం జరిగిన ఈ ఘటన యావత్ ఒడిశా రాష్ట్రంలో మంగళవారం చర్చనీయాంశమైంది. బ్యాంక్ అధికారులు, పోలీసులు బాధిత గిరిజనుల ముఖ్యంగా జీతు ముండా తెలిపిన వివరాల ప్రకారం కియాంజూర్ జిల్లాకు చెందిన 56 ఏళ్ల మహిళ కల్రా ముండాకు మలిసిపోసిలో ఒడిశా గ్రామీణ బ్యాంక్ శాఖలో ముఖ్యంగా ఒక అకౌంట్ ఉంది. ఇక అందులో ఏకంగా 19,300 రూపాయల నగదు అయితే ఆవిడ జమ చేస్తుంది. ఇక ఆవిడ చనిపోవడంతో ఆవిడ తమ్ముడైనటువంటి వ్యక్తి అంటే 50 ఏళ్ల వయసులో బ్యాంకుల చుట్టూ తిరిగి కాళ్ళు అరిగిపోయేలా తిరిగి అయితే తన సోదరి అకౌంట్లో ఉన్న డబ్బులు తీసుకోవడానికి వెళ్ళి బ్యాంక్ సిబ్బందిని అడిగితే వాళ్ళు చెప్పిన నిర్లక్ష్యపూరిత సమాధానం ఏంటో తెలుసా? మీ అక్కని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. అయితే నిజంగా లేని అక్కని ఎక్కడి నుంచి తీసుకురావాలి సారు అంటూ ఆయన తన గోడుని వెళ్ళబుచ్చుకున్నాడు. అయితే ఎక్కడా కరగనటువంటి బ్యాంక్ సిబ్బందిని చూసి ఇక లాభం లేదని చెప్పేసి, ఎంత బాధాకరమైన విషయం అంటే వెళ్ళి ఆ సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని మోసుకొచ్చిన దృశ్యం అయితే మనకి కనిపిస్తుంది. నిజంగా ఇలాంటిది ఎంత హృదయ విదారకరమైన ఘటన అంటే, ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు మానవత్వం మంట కలిసిపోయిందా అంటే కాసుకు ఉన్న విలువ మనిషికి లేదా అన్న ప్రశ్న అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఈ విషయాన్ని మనం చూసినట్లయితే దీంతో విసిగిపోయిన జీతు తన అక్క అస్థిపంజరాన్ని సమాధి నుంచి తవ్వి తీసి సోమవారం నేరుగా బ్యాంక్ బ్రాంచ్కి తీసుకొచ్చారు. అస్థిపంజరాన్ని చూసిన అధికారులు ముఖ్యంగా షాక్ అయ్యారు. ఇక అక్క చనిపోయింది అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏముంటుంది సారు అంటూ మళ్ళీ బ్యాంక్ సిబ్బందిని నిలదీశారు. అయితే ఎక్కడైనా అంటే ఇప్పించండి అని బ్రాంచ్ అధికారులు జీతు వేడుకున్నారు. అస్థిపంజరాన్ని మోసుకొస్తున్న వీడియో వేడుకుంటున్న ఘటన తాలూకా వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. దీంతో బ్యాంక్ అధికారుల నిబంధన మాటున నిరుపేదలకు నగదు దక్కకుండా చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తాయి. నిర్దయగా వ్యవహరిస్తున్న అధికారులపై శాఖాపర చర్యలు తీసుకోవాలని ఒడిశా రెవెన్యూ విపత్తు నిర్వహణ మంత్రి సురేష్ పూజారి డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకుని బ్యాంక్ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని బీజేడీ రాజ్యసభ ఎంపీ మానస్ రంజన్ మంగరాజ్ విజ్ఞప్తి చేశారు. బ్యాంక్ అధికారులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని జీతుకు నచ్చజెప్పి తిరిగి అస్థిపంజరాన్ని పూడ్చిపెట్టారు. అయితే ఆమె ఖాతాలో నామినీగా మరో సోదరుడు రైబు ముండా పేరు ఉందని, అతడికే నగదు ఇస్తామని అధికారులు చెప్పారు. అయితే రైబు సైతం గతంలోనే చనిపోవడంతో పతికున్న ఏకైక వారసుని తానేనని తనకు నగదు ఇప్పించాలని జీతు పలుమార్లు వేడుకున్నాడు. నిజంగా ఇంత కర్కశంగా ఎలా ఉంటారు? బ్యాంకు ఉద్యోగులంటే వాళ్ళు మనుషులే కదా, మరి ఎందుకు ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పేసి నిజంగా నిన్న సోషల్ మీడియా మొత్తం కుదిపేసిన సంఘటన ఇది. ఏకంగా అంటే సమాధి నుంచి ఒక వ్యక్తిని తవ్వి తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజుల్లో ఉందంటే నిజంగా బ్యాంక్ అధికారులు అంతగా అంటే డ్యూటీ సక్రమంగా చేస్తున్నారా బ్యాంక్ అధికారులు అంటే, మనం చూసినట్లయితే చదువుకోని వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి కనుక అడగాలి అని అంటే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. ఇక చదువుకున్న వారైతే వాళ్ళు కూడా కాళ్ళు అరిగేలా తిరగాల్సిందే. ఇక చదువు లేదు, అయితే ఎవరైతే డబ్బులు పెట్టారో అకౌంట్లో వాళ్ళు లేరు, నామినీగా ఉన్న అతను లేరు. ఇక చేసేది ఏమీ లేక సారు 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 అంటూ అడిగి 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 అలసిపోయిన అతను ఏకంగా ఇక సమాధి తవ్వి డబ్బులు తీసుకురాలేక అలాగే అక్కని తీసుకొచ్చి అక్కని ఎవరైతే అస్థిపంజరంగా మారిన అక్కని తీసుకొచ్చి ఆ బ్యాంకులో చూపించిన దృశ్యం అయితే నిన్న సామాజిక మాధ్యమాల్లో అందరి కంటతడిని పెట్టించే విషయంగా మనం చూడొచ్చు.
ఎస్, ఇక ఈ విషయంలో అయితే కాస్త నిన్న ఈ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్ ముఖ్యంగా అప్పుడు కాస్త నిర్మలా సీతారామన్ కావచ్చు, అలాగే కొంతమంది ఎంపీలు స్పందించి ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా బ్యాంక్ సిబ్బంది కాస్త నిర్లక్ష్యం లాంటి వాతావరణం సృష్టించకుండా ఇలాంటి సంఘటనలో కాస్త ముందు వెనుక చూసి ఏవైతే నగదు జమ చేశారో వారికి ఇవ్వాలిగా, ఇలాంటి పేదవారితో ఆడుకోవద్దని చెప్పి కూడా ఆదేశాలు ఇవ్వటం మనం చూసాం. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే తాళం వేస్తే ఇల్లు ఖాళీ అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎక్కడ చూసినా దొంగల దోపిడీ. కష్టపడి రూపాయి దాచిపెట్టుకుంటాం చాలా జాగ్రత్తగా. మనకి ₹1 ఖర్చు పెట్టుకోవాలన్నా, మన వాళ్ళకు ₹1 ఖర్చు పెట్టుకోవాలన్నా 10 సార్లు ఆలోచిస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగా చూసినట్లయితే కాసుల కోసం కోటి కష్టాలు పడి ₹1 కనుక దాచుకున్నట్లయితే ఆ రూపాయిని కష్టపడి అంటే సంపాదించడం ఎంత కష్టమో ఆ రూపాయిని దాచుకోవడం కూడా అంతే కష్టంగా మారింది. ఇక మనం చూసినట్లయితే విజయవాడ కృష్ణలంక శంకరమఠం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఇంటికి తాళం వేసి ఈ నెల మొదటి వారంలో అయోధ్యకు వెళ్ళింది. అయితే తిరిగి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉండడంతో ఉలిక్కి పడింది. బీరువాలోని బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయి. దీంతో పోలీసులు ఫిర్యాదు చేశారు. నగరంలో వాంబే కాలనీకి చెందిన పాత నేరస్తుడు ములకల నిరంజన్ చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు. అయితే నిజంగా అంటే తాళాలు వేసిన ఇళ్లను ఖాళీ చేసే విధంగా దొంగలు ఎంత చేటివాతం ప్రవర్తిస్తున్నారనేది మనం చూడవచ్చు. అయితే విజయవాడ పరిధిలోని బాలాజీ నగర్ ప్రాంతంలో సైతం తాళం వేసిన ఉన్న ఇంట్లో తెలంగాణకు చెందిన 2 వ్యక్తులు చోరీకి పాల్పడిన ఘటన మార్చిలో జరిగింది. ఇవి కాక జిల్లా పరిధిలోని ఏకొండూరు, గంపలగూడెం, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ముఖ్యంగా 4 ఇళ్లలో చోరీలు జరిగాయి. ఇక అవి కూడా రాత్రి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసి జరిగాయి. అంటే ముఖ్యంగా ఇలాంటి విషయాలు మనం చూసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉన్నా, లేదంటే ప్రయాణం చేయాలన్నా భయపడే అంటే అలాంటి విషయాలను చూసినప్పుడు కాస్త భయం వేస్తుంది. నిజంగా ఈ సమయంలో ఊరికి వెళ్ళడం అవసరమా అనిపిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో అయినా కాస్త ఇల్లు దాటి వెళ్లాల్సిందే. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఇంకా తాళం వేసి వెళ్లకుండా ఎసిగా అయితే పోలీసులు చెప్పిన దాని ప్రకారం మనం చూసినట్లయితే సెలవులకు ఊరెళ్ళేవారు తస్మాత్ జాగ్రత్త. పగలు రెక్కి చేసి రాత్రి వేళ దొంగతనాలు చేసిన నేరగాళ్ళు. ఎసిగా మనం చూసినట్లయితే పగటి వేళలో అనేక మంది కాస్త మంది సామాన్లు విక్రయిస్తూ మరికొంతమంది సబ్బులు, షాంపూలు కావాలా అంటూ చెప్పి డోర్లు తడుతూ ఉంటారు. వాళ్ళ పట్ల కాస్త అప్రమత్తంగా ఉండాలి. మార్నింగ్ మాట వేసి ఇక సాయంత్రం సొమ్ము కాజేసే పనే కాన్సెప్ట్ గా పెట్టుకున్నారు ఇలాంటి గేటుగాళ్ళు. ఇక ఈ విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే పగలు రెక్కి చేసి రాత్రి వేళ దొంగతనాలు చేస్తున్న నేరగాళ్ళు, విలాసాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న వైన పోలీసుల అదుపులో వరుస చోరీల నిందితులు. ఇక పగలు రెక్కి నిర్వహిస్తారు, తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తిస్తారు. ఇక రాత్రి వేళలో ఆ ఇంటి తాళాలు పగలగొట్టి చాకచక్యంగా ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇక ఇలాంటి ఘటనలు ఇటీవల విజయవాడతో పాటు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. ఇక పెద్ద ఎత్తున నగదు చోరీ చేసిన నిందితులు సైతం పోలీసులకు చిక్కారు. పిల్లలకు వేసవి సెలవుల నేపథ్యంలో శుభకార్యాలు, విహారయాత్రలకు ఎక్కువగా వెళ్లే సమయం ఇది. ఇక ఇప్పుడు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లేవారు చాలా ఎక్కువ మందే ఉంటారు. అయితే ఇలా చోరీకి స్కెచ్, మద్యం, గంజాయి బెట్టింగ్స్ కు అలవాటు పడిన యువత వారు సంపాదించుకునేవి చాలక చోరీలకు పాల్పడుతున్నారు. మనం చూసినట్లయితే నిజంగా ఇలాంటి వ్యసనాలకు లోనైనప్పుడు ఇలాంటి అలవాట్లే పుట్టుకొస్తాయి. అందుకే తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు. నిజంగా ఒక వ్యసనం అలవాటు అయిందంటే అది ఆ మనిషిని అంతం చేసే వరకు ఇలాంటి చర్యలే పాల్పడుతూ సమాజం సిగ్గుతించే విధంగా ఇలా ఉంటాయి. ఇక పోలీసులు అరెస్ట్ చేస్తున్న నిందితుల్లో అలాంటి కోవకు చెందిన వారే ఎక్కువగా ఉంటున్నారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన నేరస్తులే 2-3 కలిసి నివాస ప్రాంతాల్లో తిరుగుతూ అలాగే తిరిగే సమయంలో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి అంతేకాదు చోరీ చేసేందుకు అనువుగా ఉందో లేదో కూడా పరిసరాలను గమనిస్తున్నారు. అంటే ముందుగానే జాగ్రత్తగా అంటే చోరీ చేయగలమా, ఈ ప్రదేశంలో మనకి అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పి పగలు స్కెచ్ చేసుకొని ఇక నైట్ మ్యాప్ వేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇతర ప్రాంతాల నుంచి వచ్చే నేరస్తులు వచ్చేవారు అలాగే, కానీ ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన వారే నేరస్తులుగా మారిపోతున్నారు. ఒకప్పుడు దొంగలంటే ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు, తమిళనాడు, ఒడిస్సా అలాంటి ప్రాంతాల నుంచి దొంగలు వస్తారని ఒక అపోహ ఉండేది. అయితే ఇప్పుడు మన పక్కింటి వారే మన సొమ్మును కాజేయచ్చు, మన ఎదురింటి వారే మన సొమ్మును కాజేయచ్చు. ఎవరెప్పుడు ఎలా చేస్తారో తెలియక, ఎవరు మాట వేసి సొమ్ము కాజేస్తారో తెలియక డబ్బులు సంపాదించిన ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడే వాతావరణం కనిపిస్తుంది.
అయితే ఇలాంటి విషయాల్లో పోలీసులు చెప్పే మాట ఒక్కటే, కాస్త ఇల్లు తాళం వేసేటప్పుడు పోలీస్ స్టేషన్లో కనుక సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు కాస్త ఆ ఇంటి పైన నిఘా పట్టిస్తారు. లేదంటే ఇలాంటి ఇల్లు తాళాలు వేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడే వాతావరణం కనిపిస్తుంది. ఇక పేదవాళ్ళు తమ పిల్లలకు పెళ్లి చేయాలని లేదంటే చదివించుకోవాలని డబ్బు కూడబెట్టుకొని దాచుకుంటారు. ఇక మధ్యతరగతి కుటుంబం వాళ్ళు అంతే. ఇక ఇలాంటి డబ్బు ఒక్కసారిగా కొల్లగొట్టే దొంగల పని చూడాలి అంటే కాస్త పోలీసులు ఎంత మేరకు పనిచేసినా కాస్త ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వెళ్లే ముందు పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని చెప్పేసి పోలీసు వారు తమ మాటను చెప్పారు. ఇక పోలీస్ కంట్రోల్ను ముఖ్యంగా సంప్రదించాలి అని చెప్పేసి నెంబర్స్ కూడా చెప్పారు. ఈ నెంబర్లు గుర్తించుకోండి అని చెప్పేసి మరొకసారి వైకే టీవీ కూడా ఎక్స్క్లూజివ్గా చెప్తుంది. ఇక ఏసీపీ క్రైమ్ 9440627040, అలాగే సిఐ క్రైమ్ నెంబర్ మనం చూసినట్లయితే 8339931112, అలాగే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కోసం ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో, ఎవరైతే ఇల్లు కనుక తాళం వేసి బయటికి అడుగు పెడుతున్నారో ఏదైతే ఆ ఇంటిని కాస్త మానిటర్ చేసే విధంగా పోలీసులు కాస్త అంటే గమనించే విధంగా లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కోసం ఎగ్జాక్ట్గా ఎక్స్క్లూజివ్గా నెంబర్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ నెంబర్ మనం పరిశీలించినట్లయితే 9440627040. ఇక మన ఫోన్లో ఎన్నో నెంబర్లు ఉంటాయి. ఇలాంటి నెంబర్లు కాస్త పెట్టుకున్నప్పుడు మనకి కాస్త ఉపయోగపడే అవకాశం ఉంది. రేపటి రోజున మన సొమ్ములు కాజేశానని బాధపడకుండా కాస్త ముందుగానే జాగ్రత్త తీసుకుంటే బెటర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్లు, ముఖ్యంగా జబ్బు రాకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో ఇలాంటి పరిస్థితులు రాకముందే కాస్త అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చినట్లయితే మన రూపాయి పోతుందన్న భయానికి గురవ్వం. సో కాస్త ఈ నెంబర్ని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా వైకే టీవీ ఎక్స్క్లూజివ్గా మరొకసారి చెప్తున్నాను. పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ అయితే 112. ఇక ఏసీపీ క్రైమ్ నెంబర్ అయితే మనం చూసినట్లయితే 9440627040. ఇక సిఐ క్రైమ్ నెంబర్ కనుక మనం చూసినట్లయితే 8339931112. ఇక లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ కోసం 9440627040కి కాంటాక్ట్ చేసి మీ ఏదైతే మీ డీటెయిల్స్ ఉంటాయో వాటిని చెప్తే కనుక మీ హౌస్ని మానిటర్ చేసి ఎలాంటి దొంగలు పడకుండా, ఎలాంటి ఇబ్బంది వాతావరణం కలగకుండా మీరు వచ్చే వరకు మీ ఇంటిని జాగ్రత్తగా కాపాడే బాధ్యత పోలీసులు తీసుకుంటారు. కాబట్టి ఇకనైనా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన విషయం ఎంతైనా ఉంది. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే తరగని క్యూలు, తప్పని పడికాపులు అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక కుదేలవుతున్న రవాణా వ్యవస్థ. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఆయిల్ లోడ్ రాకపోవడంతో తెరుచుకొని బంకులు, గ్రామీణ ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఆటోలు, కార్లకు పరిమితులు. ఇక ఇంధన సంక్షోభం రైతులు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక అదే డీజిల్ కొరత ఉంది అని చెప్పేసి మొన్న మాట అయితే, ఇప్పుడైతే డీజిల్ కొరత కాస్త తగ్గింది. ఇక ప్రజలకు కాస్త అంటే ఏదైతే కార్లకు 2000 రూపాయలు డీజిల్, అలాగే పెట్రోల్ కూడా అంతే కొడుతున్నారు. కాకపోతే కొన్ని రోజుల్లో ఈ పరిస్థితి అయితే సద్దుమణిగే విషయం అయితే కనిపిస్తుంది. ఇక ఇవాళ రేపట్లో అయితే యథావిధంగా పాత రోజులు వచ్చేలాగా, అంటే పెట్రోల్కి డీజిల్కి ఇబ్బంది పడే వాతావరణం నుంచి ప్రజల విముక్తి కలిగేలా చర్యలు తీసుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ వాతావరణం మనం చూసినట్లయితే జర్నలిస్టులకు రక్షణ చట్టం చేయాలి అంటూ మనకి కనిపిస్తుంది. ఇప్పుడే మనం చూసాం, ఏబిఎన్ రిపోర్టర్ అయితే హత్యకు గురయ్యారు. నడి రోడ్డు మీద పట్ట పగలు వాకింగ్ చేసే సమయంలో ఆయన పైన దాడి జరిగింది. ఇక ఆ దాడిలో ఆయన మరణించారు. సో ఇలాంటివి మళ్ళీ వేరొకరి మీద జరగకుండా, మళ్ళీ పునరావృతం కాకుండా జర్నలిస్టుల రక్షణకు చట్టం చేయాలి అంటూ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టు రక్షణ చట్టాన్ని తీసుకురావాలని ఏపీయూడు బ్లూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా వీకోట పత్రికా విలేకరి జగన్మోహన్ రెడ్డిని కిరాతకంగా హత్య చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. హత్యను నిరసిస్తూ మంగళవారం ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విజయవాడ ప్రెస్ క్లబ్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఇక చావా రవి మాట్లాడుతూ గంధం మాఫియాపై వరుస కథనాలు రాయడాన్ని జీర్ణించుకోలేని వ్యక్తులు జగన్మోహన్ రెడ్డిని హత్య చేశారన్నారు. ఇలాంటి ఘటనలు గనక పునరావృతం కాకుండా జర్నలిస్టుల కోసం జర్నలిస్టుల రక్షణ చట్టం తక్షణమే తేవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇక ఎక్కడ ఇబ్బంది లేకుండా, అంటే ముఖ్యంగా రిపోర్టర్ అంటే కాస్త నిజాన్ని ప్రజల ముందు పెట్టే బాధ్యత ఉంటుంది.
ఎస్ ఇక ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ఇలా వేరొకరి చేతిలో మరణించాల్సిన ఇబ్బంది వాతావరణం నెలకొంటుంది. కాబట్టి అలాంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా జర్నలిస్టుల రక్షణ చట్టం కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎస్ చూసాం కదా, ఇవాళ రకరకాల వార్తలు అయితే వైకే టీవీ న్యూస్ అనాలిసిస్ ద్వారా ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొచ్చాం. ఎస్ ఇక రేపటి రోజున వైకే న్యూస్ అనాలిసిస్లో మీ ముందుకు వచ్చేసా. అంటిల్ దెన్ దిస్ ఇస్ గగన్ సైనింగ్ ఆఫ్.